హాయ్. దిస్ ఇస్ తేజు. ఇప్పుడు కూడా నా హార్ట్ బీట్ ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుందో. ఓకే సార్, ఒక మైన్ క్వశ్చన్. ఆల్సో. వా ఓకే సార్, ఒక క్వశ్చన్ కాదు, డౌట్ సార్. ఓకే, ఈ డౌట్ నేను ఎక్కడ వెతికినా, గూగుల్లో వెతికినా నాకు దొరకట్లేదు. సో నా డౌట్ ఏంటంటే, నా నిన్నే స్నేహికును అంటే ఏంటి సార్? నా want the meaning of నిన్నే it? స్నేహికున అంటే ఏంటి? ఐ లవ్ యూ. I love you too, DK. So, Very clever. do I deserve a hug, sir? ప్లీజ్. Yeah. అమ్మో మామూలు అమ్మాయి కాదు, స్టార్టింగ్లోనే ఆహా క్వశ్చన్ అడగమంటే ట్రాన్స్లేషన్ అడిగి పడేసింది. దట్స్ తేజు. ఆల్ రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు ప్లీజ్? యా. హాయ్ సార్. హాయ్. డ్రీమ్లో కూడా అనుకోలేదు మిమ్మల్ని కలుస్తానని. బట్ ఇంత దగ్గరగా ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత డైరెక్ట్గా చూడడం చాలా నర్వస్గా ఉంది. డోంట్ బి, ఐఎమ్ మోర్ నర్వస్ దెన్ యూ రైట్ నౌ బికాజ్ ఐఎమ్ ఆన్ స్టేజ్ అండ్ ఐఎమ్ లైక్ వాట్ డు ఐ సే. షివరింగ్ అవుతుంది లోపల. ఓకే, ద క్వశ్చన్ ఈస్, మీ రిలేషన్ మా తెలుగు ఆడియన్స్తో కొంచెం షేర్ చేయరా? I have a genuine love for the audience here, and they've always given me love. They've always given me a lot of acceptance. They treat me like I'm from here, and that just shows the size of their hearts, which I think is gigantic, as big as the States. So I always want to, do good work to make sure I keep giving them good cinema, and I don't want to ever disappoint them in terms of the kind of films I choose or the roles I play. So only love. సో ఇందాక వింధ్య గారు చెప్పారు ఆంధ్ర అండ్ తెలంగాణలో మీకు చాలామంది గర్ల్ ఫ్యాన్స్ ఉన్నారని. ఐ థింక్ ఇక్కడ ఉన్న అందరూ ఒకటే మీకు చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళందరి బిహాఫ్ ఆఫ్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దట్ వి ఆల్ లవ్ యూ. కెన్ ఐ హ్యావ్ అ సెల్ఫీ సార్ ప్లీజ్? Please. లాస్ట్ లో అందరినీ పిలిచి ఒకేసారి విల్ గివ్ యూ అ ఫోటో ఆప్. యా, ఇస్ దట్ ఓకే? యు వాంట్ సింగిల్? దా చెప్పారుగా. In the time that you argue, we'll finish the selfie. అంటే నాకు కూడా కొంచెం జెలస్ ఫీలింగ్ వస్తుందండి మధ్య మధ్యలో. దట్స్ ఓకే. సో ఆఫ్టర్ దిస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ వీ హ్యావ్ అ స్పెషల్ ఫోటో ఆప్. సో దాని తర్వాత క్వశ్చన్స్ ఎవరైతే అడగాలనుకుంటున్నారో యూ కెన్ గో హెడ్. ఓకే, సార్ ఆవిడని వదిలేస్తే సినిమా తీసేలా ఉంది అక్కడ. మీ నెక్స్ట్ సినిమా వచ్చే లోపు ఇంకోటి ఏదో రిలీజ్ అయిపోద్ది అమ్మా. ఓకే, అక్కడ ఎవరు? యా, మీ పేరు? హాయ్ సార్, దిస్ ఇస్ మమత. Hi Mamta, how are you? సార్, నేను ఇంకా షివర్ అవుతున్నాను మీతో మాట్లాడడానికి. నాకు మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ యువర్ వాయిస్. నాకు ఒక హక్ కావాలి సార్, ప్లీజ్. ఏమైంది? Come. But I'm going to disappoint all the boys, I think. ప్లీజ్ అండి, అందరికీ కూడా ఒక రిక్వెస్ట్. ఆఫ్టర్ దిస్ అందరికీ విల్ గివ్ యూ అ ఫోటో ఆప్. మీరు ఏదైతే క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారో ప్లీజ్ ఆ క్వశ్చన్ డైరెక్ట్గా అడిగితే దెన్ యుల్ గెట్ ది ఆన్సర్ అండ్ దెన్ విల్ ర్యాప్ ఇట్ అప్ ప్లీజ్. మీకు కూడా సమన్యాయం జరుగుతుంది, కొంచెం సేపట్లో వస్తాం. ఇంకా యువర్ నేమ్ అండ్ క్వశ్చన్ ప్లీజ్. హాయ్, దిస్ ఇస్ అలేఖ్య. సో ఈ క్వశ్చన్ మ్యామ్ కోసం. శోభిత గారు, మీరు సార్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? He's a fabulous team player. He's very encouraging. Ye department lo unna, oh my god, what's happening? I think there's a riot. Yeah, అంటే ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళ మెరిట్ని గుర్తించి వాళ్ళకి సపోర్ట్ చేసి మోటివేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ సంథింగ్ ఎవ్రీబడి డస్. సో దట్స్ సంథింగ్ ఐ అప్రిషియేట్ అ లాట్.
ఇది నాకు తర్వాత దొరకదాం సారీ నాకు మీ ఇద్దరితో ఒక సెల్ఫీ కావాలి ఖచ్చితంగా తర్వాత అక్కడికి వద్దాం. ఇక్కడ అబ్బాయిలు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో కెన్ వి పాస్ ద మైక్ టు దిస్ సైడ్ ప్లీజ్. ఇటువైపు లైక్ ఐ నీడ్ ఏ ఫోటో దెన్ ఐ ఓన్లీ పాస్ ద మైక్ సార్ వదిలేస్తే అక్కడ ఉద్యమం చేసేలా ఉన్నారు వాళ్ళు. వస్తే ఖచ్చితంగా నిన్ను గుర్తుపెట్టుకున్నా నేను. After the event, I promise. డెఫినెట్లీ యా ఇగో దిల్కర్ గారు ప్రామిస్ మైక్ అబ్బాయిల వైపు ప్లీజ్ పాస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్. యా హాయ్ సార్, దిస్ ఇస్ శైలు. ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్. మీకోసం నేను కరీంనగర్ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. సార్ నాకు మీ మహానటి మూవీ అంటే చాలా ఇష్టం. ఓకే బంగారం కూడా చాలాసార్లు చూశాను. ఐ రియల్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. Thank you. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే బంగారం థ్యాంక్ యూ. హాయ్ సార్. Hi. అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఐ ఆమ్ బిగ్ హ్యూజ్ ఫ్యాన్ ఐ కెన్ సే. Thank you. ఫ్రమ్ బెంగళూరు డేస్ పిచ్చి ఫ్యాన్ సార్ మీకు. ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు ఎక్స్ప్రెస్. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. ఈ మూవీ తెలుగులో ఎందుకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు? వై ఆర్ యు రిలీజింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ తెలుగు? I think the story is quite universal. It's a case that I think interested everybody in India when it happened. So I think you'll like it over here also. I love you so much. Thank you. I love you too. Can we have some of the bros asking questions? Bros? Oh no. మైక్ ఇంకోటి ఉంటే ప్లీజ్ దయచేసి అబ్బాయిల దగ్గరికి పాస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్. హాయ్ దుల్కర్ జీ, Hi. హౌ ఆర్ యూ? Very well. లవ్ యూ దుల్కర్ జీ. Love you too. Thank you. Thank you, sir. So my question is, when you're going to do a straight Telugu film, I'm just about finishing my straight Telugu film. I Okay, have sir. 2 weeks of shoot left. and if you are like మీరు తెలుగులో ఫిల్మ్ చేయాలి అనుకుంటే ఏ డైరెక్టర్తో చేయాలి అనుకుంటున్నారు? Rajmouli Garu. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ. Thank you so much. ఓకే వచ్చింది బ్రో, మన టైం వచ్చింది. థ్యాంక్ యూ. అబ్బాయిలకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. DQ sir, huge fan. My name is Gautam. I work in the direction department. Okay. The question I wanted to ask you is, what made you choose this particular subject, Kurup? What was the motivation behind that? So this is a case and a infamous criminal that we've all grown up hearing about. I was born in the 80s, so this was really a hot topic at that time. Everybody would talk about it. It's come in so many films as a reference. There's so many pop culture references, jokes, dialogues written about Kurup in so many movies. So for me, it only felt natural to make a film about it. And my director, Srinath, I met him 10 years ago to debut in my first film. And he's been wanting to make a film since then about Kurup. I love the screenplay. I think it's a very interesting narrative style. It isn't like some linear beginning, middle, ending kind of film. Since you're an aspiring director, I think you'll really enjoy the technicalities of this film. Thank you, sir. Just one question, one quick question, sir. Last question. What is the procedure to approach you for new directors? I knew this was coming. Yeah, please. Because so many people are like with so many dreams, and in one of their dreams, they want to work with DQ. So what is the process and the procedure to, approach you? I will connect you to somebody on my team, and let's see how we take that forward from there. But all the best. Let's hope. For sure. Let's finish the event. లెట్స్ ఫినిష్ దిస్ అండ్ ఖచ్చితంగా పిలుస్తాం గౌతమ్ గారు I'll stand for all మిమ్మల్ని. selfies. Thank Yeah. you. Thank you. హలో సార్, నా పేరు Okay, కాదు last భయ్యా, question. సార్ పేరు చెప్పాలి అక్కడ. హాయ్ అన్న. Hi. How are you? అన్న మీరు చాలా బాగున్నారు. సో మీతో అమ్మాయిలందరూ ఇంతసేపు ఫోటోలు దిగారు. శోభ గారితో అయితే ఎవరు దిగలేదు. శోభ గారితో దిగడం కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే మేడం, ఇవి మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సార్తో ఎలా ఉంది మ్యామ్? చాలా బాగుంది. హీస్ అ ఫ్యాబులస్ యాక్టర్, ఫ్యాబులస్ ప్రొడ్యూసర్.
very supportive, very encouraging. He's a great team player. అన్న మేము డైరెక్ట్ తెలుగు మూవీస్ ఎప్పుడు చూస్తాం మీ దగ్గర నుంచి? I'm just finishing one. It'll come out maybe beginning of next year. థ్యాంక్ యూ సో మచ్ అన్న. Thank you. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇంతటితో. One more question. అవునా? ఓకే. DQ ആക്ച്വലി മലയാളിയാണ്. അടിപൊളി. ഓക്കെ, അപ്പം ജസ്റ്റ് ഒരു ക്വസ്റ്റ്യൻ. എനിക്ക് ഞാനിപ്പം 2 ദിവസമായിട്ട് ബുക്ക് മൈ ഷോയിൽ ബുക്കിംഗ്സ് ഒക്കെ നോക്കിയായിരുന്നു. അപ്പോൾ ഐ കുഡൻ സീ മലയാളം മൂവി ബീങ് റിലീസ്ഡ് In Hyderabad? Yeah. I think So just wanted to know if it is being released or not. it'll most probably be the Telugu version everywhere in Andhra Telangana. And like ഇതുവരെ ബോയ്സ് ആരും വന്ന് സെൽഫി എടുത്തില്ല. Can I just one? After the event, I promise. Sure, right? Sure. Okay, thank you. ఆల్ రైట్. సో One last question. Hi, I'm Ashrita from Hyderabad. Hi, nice to meet you. Hi. Oh my God. So I've had the greatest crush on you, Dulquer, since you. a very long time, until I met Shobita a few minutes back outside. And oh my God, she's so graceful. It's like I've got the biggest crush on her. No offense to you, but Absolutely not. I totally see it. Shobita, this question's for you. Yes. So I've seen you work in Made in Heaven and other Telugu movies, Gudachari and all. So I just wanted to know what kind of scripts do you pick and what genres excite you? I love period cinema. Okay. So I got very excited that in Kurup I get to play somebody from the 1970s and 80s. And like in Mani Sir's film in Ponniyin Selvan, we're in the 10th century. So I love period cinema. I would love to do comedy. I like scripts that surprise me. I like it when you throw me in the ocean. I don't know how to swim. Yeah. And I'll find my way to the shore. I like that. I like those risks. Wow, isn't that inspiring? Come on, hands of applause. Thank you. Much. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ Q&A క్లోజ్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన సర్దార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సర్దార్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్? అండ్ అలానే చావు కబురు చల్లగా డైరెక్టర్ కౌశిక్ గారు ఇక్కడికి విచ్చేశారు. కౌశిక్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. అండ్ అలానే రితేష్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hi, good evening, everybody. First of all, congratulations, Dilkar. I wanted to say a few words about you. My first movie I saw was yours was Mahanati, and it was really a heart-touching movie for me. I just wanted to ask you one thing. You would have done about 10 to 15 movies by now, 15-20 movies. Oh, sorry, 30 plus. So, out of these 30 movies, what was the most movie that was connecting to your, heart? I mean, there's something which connects to your heart when we act, actually. I mean, some point of time and when we're acting. So there's one particular movie or one or two movies that, it touches your heart. Like, I personally felt Mahanati made me almost, get tears in my eyes. So, you'd have something like that when you're acting. I think when I first started, I think the one film that changed my life was Ustad Hotel. Ustad Hotel. Oh, that's great. That's great. I think it completely transformed my career and my life. So it's a very special film to me. That's amazing. Thank you. And like Shobita was saying, periodical movie. In my upcoming movie, it's going to release on 19th. And that's a periodical movie. I played a 1980s character in that. Yeah, and that movie, Ram Asur, the title is Ram Asur. So it's going to release on 19th. So I really like, I too like the, characters which are like the periodic and all. So it's a two-phase movie. It's the story revolves around the present and the past. So 2020 and the 1980s. So I really felt, very happy when you saw the trailer and all. I mean, you look amazing in every character that you have seen, I saw here. It's really good. Thank you so much. All the best. All the best. థ్యాంక్ యూ సర్దార్ గారు. అండ్ ఇప్పుడు కౌశిక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. Good evening, one and all. Thank you for having me here. Dulquer sir, huge fan. Thank you. And it's a pleasure to meet you and share the stage with you.
And Shobita garu, so proud of you from Telugu girl, from being a Telugu girl, you have made your own way, and you have been really an inspiration for a lot of people. And Mammootty garni memu, we treat him like a Telugu man because మాకు చాలా క్లోజ్గా తెలుగు సినిమాలు వీ వాచ్డ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ అండ్ ఇంకా యాత్ర చేసి ఇంకా దగ్గర అయ్యారు. సో అండ్ యూ లైక్ ఎవ్రీ వన్ సెడ్ ఆ షాడో నుంచి బయటకు వచ్చి యూ హెవ్ బికమ్ అ సూపర్ స్టార్. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ సార్, అండ్ ఐ హోప్ అండ్ విష్ టు వర్క్ విత్ యూ సమ్ టైమ్ సూన్, అండ్ ఐ విష్ దిస్ ఫిల్మ్ అ వెరీ వెరీ బిగ్ హిట్. It becomes a very very big hit, and trailer is awesome. I loved it. Thank you. Thank you, Andy. And thank you so much. one last thing, I wish my friend Funny all the very best for his first production. All the best, Funny. Thank you so much, all of you, for joining us on the dais. And Dulquer garu, Shobita garu, once again, many congratulations, Andy. Already song super duper hit అయిపోయాయి. Reach ఏ range లో ఉందో మనం ఈ event లో చూస్తూనే ఉన్నాం. Hello, Anna. I'm Dheeraj, your brother, and I'm very proud to say that I'm your fan, and I have a collection of all your movies in my days. And how is it possible for you to succeed in all the movies, in all the journals? What is the hidden secret? I don't think I've succeeded in all my movies. No, sir. All the movies of whatever you have acted is each movie of different genre. So how is it possible to you to hit each and every movie of each and every genre? I think my primary job is to be an actor. Okay. So it's important that I explore everything. As a Telugu audience, I want you to promise your further projects to also to be released in Telugu. We'll try. I mean, I don't know if every project makes it. Thank you. But I don't think every project makes sense to release. From all the audience and fans of Telangana and Andhra Pradesh, we love you, sir. Thank you. I love you too. Thank you. That's so sweet of you. Hello, sir. Finally. My name is We've been noticing your black blazer the whole time. My name is Immortal, sir. ఈ మూవీ కంపల్సరీ హిట్ అవుతుందని మా అందరికీ తెలుసు, కానీ నేను మా ఫ్రెండ్కి ప్రామిస్ చేశాను డీకుని కల్పిస్తాను, ఆయనతో ఫోటో దిగిపిస్తాను అనేసి. సో ప్లీజ్ ఆమెతో ఒక్కసారి ఫోటో దిగండి సార్ ప్లీజ్. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోటోలు దిగుతారు లేదు నాకు తెలియదు. నా ఫ్రెండ్ మీరంటే పిచ్చి. ఆ మహానటిలో కీర్తి సురేష్ గారు, నాగేశ్వర గారు వచ్చారా, ఈవెంట్ వచ్చినప్పటి నుంచి డీక్యూ వచ్చాడా అంటూనే ఉంది. సో ప్లీజ్ ఒక్క ఫోటో ఈమెతో దిగితే ప్లీజ్. థ్యాంక్ యూ.